దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి దేవుడు ఈ దేన్ని మరి మేకులతో సిల్వలో మేకులతో కొట్టివేసినాడు అని అంటే మనం చూద్దామా? కొలస్సి 2:13 మూడో లైన్లో, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా చూడండి. ఆ, దాన్నేమో ఆజ్ఞలనేమో అంటే ధర్మశాస్త్రాన్నేమో మేకులతో కొట్టేసి దానిలో వ్రాతపూర్వకముగా ఉన్నటువంటిదంతా కూడా చేవ్రాతను తుడిచివేసినాడంట. ఆయన రక్తముతో అది తుడిచివేయబడింది అన్నట్టు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆ చేవ్రాత మొత్తము తుడిచిపెట్టబడింది. మనకు అడ్డంగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. చూడండి, మనల్ని ఆయన జీవింప చేసినాడు. ఈ ధర్మశాస్త్రం ఏంటిది అని అంటే మరణపు ముళ్ళును విడిచేసినాడు దేవుడు. మరణమును ఆ ధర్మశాస్త్రం ఏంటిదనంటే మనకు పాపంలాగా ఉండిపోయింది. ఏంటంటే మనం దాన్ని చెయ్యలేకపోతున్నాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతి విధిని అంటే ఆ నీతితో కూడినటువంటి పనులు ఉన్నాయి. ఆ పనులు మనం చేయలేకపోయినాం అన్నట్టు. అదే చూద్దాం. 1 కొరింథీ 15:55-56లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ పాపముకున్న బలాన్ని ఆయన మేకులతో కొట్టివేసి ఆ చేవ్రాతనంతయు ఆయన రక్తముతో కడిగి వేసినాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు కదా అపోస్తుల పౌలు, రోమా 8:2లో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది అని అంటున్నాడు. ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని క్రీస్తును నమ్మిన వారినందరినీ చంపిండు కదా. కానీ ఆయన తెలుసుకొని ఈ మాట మాట్లాడినాడంట. అంతేకాదు, రోమ 8:3లో ఉంది కదా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు ఉంచి ఆ పాపమునకు శిక్ష విధించినాడు. అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంటిది పాపము, ఆ పాపముకున్న బలము ధర్మశాస్త్రం అని.